అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో చాలా అంటే జనరల్ వ్లాగ్ అయితే ఉంటుంది. అంటే వీకెండు, వరలక్ష్మి వ్రతానికి ముందు క్లీనింగు ఇవన్నీ నేను చేసుకున్న ఒక 4-5 రోజుల్లో నేను చేసుకున్న చిన్న చిన్న పనులనమాట. ఫ్రీ టైంలో క్లీనింగ్ సెషన్ అయితే ఎక్కువగా ఉంటుంది. నార్మల్ వ్లాగు. ఓకే. ఇక్కడైతే మార్నింగ్ అనమాట. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అది అయిపోయిన తర్వాత ఒకసారి కర్టన్స్ అన్ని పక్కగానే వేసుకొని, కర్టన్స్ ఆల్రెడీ వాష్ చేసేసుకున్నాను ముందు రోజు. మొత్తం అన్ని బెడ్రూమ్స్లో, హాల్లో ఇవన్నీ కర్టన్స్ అన్నీ తీసేసి వాష్ చేసి ఇంకా డ్రై అయిన తర్వాత మళ్ళీ హ్యాంగ్ చేసేసుకున్నాం. ఈరోజు అయితే కొంచెం బెడ్షీట్లు ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా, అంటే ఒక్కరోజు అయితే చేయలేదు, మొత్తం ఇంకా 1 by 1 అనమాట. ఎప్పుడు కుదిరితే అప్పుడు. జనరల్గా ఇంకా మాకు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ స్కేటింగ్ అయితే ఉంటుంది కదా. వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా బయట కూడా సమ్మర్ కదా, బాగా ఇంకా ఎండలు ఎక్కువ ఉంటున్నాయి. కొంచెం ఇంకా ఫ్రీ టైం ఉన్నప్పుడు ఎప్పుడు చేసుకోవాలనుకుంటే అప్పుడు, అంతే. పర్టికులర్గా ఇంకా కంపల్సరీ అని కాదు. ఈసారి అయితే ఇంకా కుదిరింది, సర్లే అలాగూ వరలక్ష్మి వ్రతం ఇంకా శుక్రవారం నార్మల్ పూజ అది చేసుకుంటాం కదా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా బెడ్షీట్లు అవన్నీ ఇంకా వాషింగ్ మిషన్లో వేసి ఆరేసాను. ఇక్కడ ఒక దాని మీద ఒకటి వేసుకున్నా కూడా సమ్మర్ కదా ఈజీగా ఆరిపోతాయి. ఇంతకన్నా ఛాన్స్ అయితే ఉండదు. ఇంకా కొన్ని బట్టలు స్టాండ్ మీద నుండి తీసున్నాయి, అవన్నీ ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకా బెడ్షీట్లు ఇవి బాల్కనీలో అయితే స్టాండ్ పెట్టుకోలేదన్నమాట. మొక్కలు కొన్ని ఉంటే ఇవి బాల్కనీలో పెట్టాము, కొంచెం ఎండ తగిలితే బాగుండని. స్టాండ్ అయితే ఇంక ఇంట్లోనే ఉంచేసుకొని బట్టలు అవి కొంచెం ఇంకా మళ్ళీ వాషింగ్ మిషన్లో కూడా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ కూడా ఇంకా ఉన్నాయి. ఒక్కోసారి అనుకోకుండా వస్తూ ఉంటాయి, 4-5 సార్లు కూడా వాషింగ్ మిషన్ తిరుగుతూ ఉంటుంది. సరే, ఈ పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా కుకింగ్ అయితే ఎక్కువగా ఏం లేదు, కొంచెం నార్మల్ అనమాట. మిల్లెట్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి. రైస్ కూడా లేవు, కొంచెమే ఉన్నాయి లాస్ట్లో. సరే మిల్లెట్స్ తెచ్చుకుందాము ఇంకా కొంచెం ఫ్రీ టైం దొరికినప్పుడు అని చెప్పేసి రైస్ అలాగే గోధుమ రవ్వ ఉంటుంది కదా, ఇవి కొంచెం కొంచెం ఉన్నాయి. సరే 2 కలిపి కుక్ చేద్దామని చెప్పేసి 2 కలిపి అత్తెసరు పెట్టేసి కుక్ చేసేస్తున్నా. ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే లంచ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అది కూడా ఇంకా నేను తినలేదనమాట, ఆకలి వేయలేదులే మార్నింగ్ నుంచి. ఒక్కోసారి అలా ఉంటూ ఉంటుంది, సరే స్కిప్ చేస్తూ ఉంటా. మా వారు వెళ్ళిపోయారు, మా అమ్మాయికి నా కోసం అని చెప్పేసి ఇంకా ఇది లంచ్ జస్ట్ కొంచెం గోధుమ రవ్వ రైస్ ఉన్నాయి, 2 కలిపి కుక్ చేసా. కర్రీస్ అయితే ఉన్నాయి, ఇవి పెసలతో చేసిన చారు అనమాట. పచ్చ పెసలు ఉన్నాయి కదా, వాటితో చారు చేస్తే అవి ఉన్నాయి అనమాట. అలాగే నేను గోరుచిక్కుడుకాయ పికిల్ చేశాను కదా, వీడియో అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా బాగుంది. ఇది బయటే ఉంచేసాను నేను, ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కూడా ఇప్పటికైతే. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ఇంకా లేట్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది, ట్రై చేయండి ఒకసారి. ఇంక ఇక్కడ ఈవినింగ్ కోసం అని చెప్పేసి కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టాను. రెగ్యులర్గా కాకపోయినా ఇంకా అప్పుడప్పుడు 2 డేస్కి ఒకసారి కానీ లేకపోతే అలా డే బై డే ఎప్పుడు కుదిరితే అప్పుడు నానబెడుతూ ఉంటాను. కొంచెం అంటే విడిగా అయితే తినము డ్రై ఫ్రూట్స్, పర్టికులర్గా తినాలి అని. ఇలా అయితే కొంచెం మిల్క్ షేక్ లాగో లేకపోతే ఇట్లా మిల్క్ యాడ్ చేయకపోయినా గ్రైండ్ చేసేసుకొని తాగేయచ్చని నానబెడుతూ ఉంటాను. ఇక్కడ ఈవినింగ్ డిన్నర్లో అని చెప్పేసి దోశ వేద్దామని చట్నీ కోసం వేయించి పెట్టుకున్న వేరుశనగపప్పు, ఇంకా మనకి ఉంటుంది కదా కొబ్బరి, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు అవన్నీ అయితే వేయించి పెట్టాను. ఇంకా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవచ్చని. ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ జిమ్కి వెళ్దామని చెప్పేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ అవి గ్రైండ్ చేసేసుకొని తాగి ఇంకా జిమ్కి అయితే స్టార్ట్ అవుతున్నా. ఎంత ఉన్నా కూడా అంటే అంత ఎక్కువ అయితే నేను డైలీ ఏం చేయలేదు క్లీనింగ్ సెషన్, అదంతా కొంచెం కొంచెం అప్పుడప్పుడు కుదిరినప్పుడు చేసుకుంటూ ఉన్నా. ఎక్కువ ఎర్లీ మార్నింగ్ 4:30కి అలా లేకపోవటం వల్ల కొంచెం అలసిపోయినట్లే ఉంటుంది. వెళ్ళొచ్చిన తర్వాత కొంతసేపు మళ్ళీ ఆ పనులు ఈ పనులు చేసుకొని అట్లా ఏదో ఒకటి సరిపోతూ ఉంటుంది. కానీ ఈవినింగ్ ఒక 1 అవర్ అయినా కుదిరినప్పుడు జిమ్కి వెళ్ళి వస్తూ ఉంటా. సరే జిమ్కి అది వెళ్ళేసి వచ్చాను. ఇదైతే నెక్స్ట్ డే అనమాట. చెప్పాను కదా ఈ వీడియోలో కొంచెం ఒక 2-3 రోజుల కలిపిన వీడియోస్ అయితే ఉంటాయి. యాజ్ యూజువల్ మార్నింగ్ అయితే స్కేటింగ్ ఉంది. మోస్ట్లీ ఇంకా ఇక్కడ నుండి వచ్చేదంతా వీకెండే అనమాట. వీకెండ్ ఒక్కోసారి మార్నింగ్ ఉంటుంది, ఒక్కోసారి ఈవినింగ్ ఉంటుంది. ప్రాక్టీస్ అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఇంకా రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం.
ఈ ఇక్కడైతే ఇంకా మార్నింగ్ అనమాట. కొంచెం బటర్ మిల్క్ అది కలిపేసి తాగేసి వెళ్తుంటాం ఒకసారి మార్నింగ్ టైమ్స్‌లో. చాలా ఎర్లీగా తీసుకుంటాం కదా! 6కి, 5:30కి డిన్నరు. ఇంకా మార్నింగ్ మళ్ళీ స్కేటింగ్ నుండి వచ్చేటప్పటికి ఎక్కువ టైం పడుతుంది. ఒక్కోసారి 8 అవుతుంది. 7:30 అలా అవుతూ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి లెగవంగాల్నే కొంచెం వాటర్ తాగేసి, కొంచెం ఒక గ్లాస్ బటర్ మిల్క్ అలా తాగేసి వెళ్తే కొంచెం రిలాక్స్‌గా ఉంటుంది. వచ్చిన తర్వాత కొంచెం ప్రశాంతంగా అయితే చేసుకోవచ్చు. సరే వస్తూ వస్తూ ఇంకా కూరగాయలయితే అయిపోయినియి. కూరగాయలు, ఫ్రూట్సు ఇవన్నీ. సరే అవన్నీ తీసుకొని ఆహ్, ఇంకా ఒకసారి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఎలాగో క్లీనింగ్ స్టార్ట్ చేసుకున్నాను కాబట్టి వన్ బై వన్ కర్టెన్స్, బెడ్ షీట్స్ ఇవన్నీ అయిపోయినియి. ఇంకా డోర్లు ఇవన్నీ ఉంటాయి గదా! అప్పుడప్పుడు ఎప్పుడైనా ఫెస్టివల్స్ టైమ్‌లో మోస్ట్‌లీ రెగ్యులర్‌గా ఏం కాదు. ఎప్పుడన్నా మరీ చాలా రోజులయిందనుకుంటే అలా క్లీన్ చేస్తూ ఉంటా. పర్టిక్యులర్‌గా ఇంకా మనం ఇంకా ప్రతిసారి క్లీన్ చేయాలి అని అలా అయితే ఏముండదు. ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవైతే తీసుకొచ్చా. ఫస్ట్ అయితే ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను కాబట్టి ముందు అవన్నీ సర్దుకొని, తర్వాత చిన్నంగా ఇంకా డోర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి క్లీన్ చేసుకోవడం. ఒక్కసారి తడిబట్టతో తుడిచేసుకుంటే ఎక్కడన్నా మనం చేతులతో పట్టుకుంటూ ఉంటాం కదా! ఆయిల్ మరకలు లేకపోతే కొంచెం డస్ట్ లాగా ఉంటూ ఉంటుంది. అదంతా ఒకసారి క్లీన్ చేసుకోవటమే. ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవి ఇంకా ఫ్రూట్స్ ఉంటేనేమో తినము, లేకపోతేనేమో లేవన్నట్లుంటది. మా అమ్మాయి గూడా అలాగే ఉంటది. ఉన్నప్పుడేమో అస్సలు టచ్ చేయకుండా, లేకపోతేనేమో ఫ్రూట్స్ లేవు అన్నట్లు. సరే అని తీసుకొచ్చాము కొన్ని. కొంచెం తక్కువగానే తింటూ ఉంటాం. రెగ్యులర్‌గా అంటే కొంచెం జ్యూస్‌లాగా అలా ఏసిస్తూ ఉంటే చక్కగా ఇంకా తనకి యూజ్ అవుతుందనమాట స్కేటింగ్‌కెళ్ళేటప్పుడు. జ్యూస్ అయితే కొంచెం సమ్మర్ కాబట్టి కొంచెం పిల్లలు ఈజీగా తాగేస్తారు కదా! ఫ్రూట్స్ కన్నా కూడా. ఆరెంజెస్ అవైతే బావుంటాయి జ్యూస్‌కెక్కువ. ఇంకా అవన్నీ ఫ్రిడ్జ్‌లో నీట్‌గా సర్దేసుకొని, ఇంకా ఇక్కడైతే డోర్సు ఇవన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఒకసారి. స్విచ్ బోర్డ్‌లు ఇవన్నీ ఉంటాయి గదా! అవన్నీ క్లీన్ చేసి, ఇక్కడ కూరగాయలకెళ్ళినప్పుడు గోంగూర, మునగాకు ఇవి తీసుకొచ్చా. చాలా రోజుల తర్వాత గోంగూర అనిపించింది మళ్ళీ సూపర్ మార్కెట్‌లో. చాలా తక్కువగా ఉంటుందిక్కడ. అది కూడా కొంచెం అంతా వాటర్ చల్లి పెట్టేశారు. అంతా తడి తడిగా కొంచెం ఆకంతా పాడైనట్లు అలా ఉంది. కానీ చాలా రోజులయింది గదా! గోంగూర తినని జెప్పేసి తీసుకొచ్చాం. సరే అవి క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇంకా మునగాకైతే కారప్పొడి అది చేద్దామని తీసుకొచ్చా. చిన్న ప్యాకెట్టు. జస్ట్ ఒక 5, 6 కొమ్మలుంటాయి లోపల. 5 గ్రామ్స్ అని అలా పెడుతూ ఉంటారు. అంటే రూ. 100, రూ. 120 అనుకోవాలి ఆ చిన్న కట్ట. మనకి ఊర్లల్లో అయితే చెట్లకి ఊరగాయ చక్కగా అప్పటికప్పుడు కోసుకొని చేసుకోవచ్చు గదా! సరే అదంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నా. ఆ రోజైతే ఏం చేయలేదింకా. ఇంకా మనకి మధ్య మధ్యలో కుకింగ్ అది ఉంటుంది. అట్లాగే ఇది గూడా ఇంక ఏదో ఒక పనైతే ఉంటూ ఉంటుంది గదా! సరేనని చెప్పేసి ఇంకా అది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ డే అనమాట ఇక్కడ మిల్లెట్స్ అవన్నీ అయిపోయినియి. సరే బాటిల్స్ ఇవన్నీ తీసి ఒకసారి క్లీన్ చేద్దాము. 2 మంత్స్‌కి ఒకసారి కానీ, లేకపోతే మంత్లీ అయినా కుదిరినప్పుడు. మోస్ట్‌లీ మిల్లెట్స్ ఏంటంటే కొంచెం వైట్ కలర్‌లో లోపలంతా పట్టేస్తూ ఉంటుంది. ఈ బాటిల్స్‌లో పోసినప్పుడు అట్లా మనకి రైస్‌కి గూడా ఉంటుంది గదా! కొంచెం వైట్‌గా పౌడర్ లాగా అట్లా. మిల్లెట్స్‌కి గూడా అలాగే బాటిల్స్ లోపల అలా పట్టేస్తూ ఉంటుంది. హ్మ్. హ్మ్. ఒక్కోసారి నార్మల్‌గుంటే టిష్యూతో కొంచెం క్లీన్ చేసేసుకొని అలా మళ్ళీ పోసుకుంటా ఉంటా. మంత్లీ వన్స్ తెచ్చుకునేటప్పుడు. బాగా చాలా రోజులయింది. మనకి బాటిల్స్ పైన స్పాట్స్‌లా కొంచెం మచ్చలు మన చేతులు మరకలు ఏవోటి పడుతూ ఉంటాయి గదా! అలా ఉన్నప్పుడు గూడా అలా ఉంటే కంపల్సరీగా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. 2 మంత్స్‌కొకసారి అట్లాగా. మొత్తం తీసేసి ఏముందిలెండి ఇప్పుడు ఎండలే చక్కగా సమ్మరే కదా! చక్కగా మొత్తం క్లీన్ చేసేసుకొని క్లాత్‌తో తుడిచిపెట్టేసుకుంటే ఒక 5 మినిట్స్, 10 మినిట్స్‌లో మొత్తం డ్రై అయిపోతాయి. యాజ్ యూజువల్ మళ్ళీ పెట్టేసుకోవచ్చు. బాగా స్వెట్టింగ్ అయితే వస్తూ ఉంది. నేను చిన్న ఫ్యాన్ పెట్టేసుకున్నానక్కడ. కొంచెం బాటిల్స్ అవి తడి ఆరిపోతాయి. కొంచెం స్వెట్టింగ్ లేకుండా ఉంటుందిలే అని చెప్పేసి. ఇంకా ఆఫ్టర్‌నూను అలా అయితే ఎక్కువ ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి యాజ్ యూజువల్ మనకి స్వెట్టింగ్ ఎక్కువ వస్తూ ఉంటుంది గదా! చిన్న ఫ్యాన్ అయితే ఉంది పెట్టేసుకున్నా. కొన్ని వాడని ఐటెమ్స్ అవి ఉన్నాయి. పైన పెట్టేసి ఇంకా అవన్నీ కూడా రిమూవ్ చేసేద్దాం. వేస్ట్‌గా అసలు వాడలేదు అంటే ఇంట్లో పెట్టుకోవడమే అనవసరం అసలు. వాడతాము అన్నట్లు తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం. అది యూజ్ చేసేది ఉండదు, ఏముండదు. ఇంకా కిచెన్‌లో అంటే మనకి పైనంతా కొంచెం పైన స్టవ్ పైన గాని అలా పెట్టేసామంటే ఈ ఉంటది కదా! ఆయిల్ పట్టేసినట్లుగా అట్లా జిడ్డు జిడ్డుగా అయిపోతాయి గిన్నెలు అవన్నీ. ఆహ్, అవి కూడా 1, 2 అలాగే పైన పెట్టేసాను నేను. అసలు బాగా జిడ్డు జిడ్డు అయిపోయినియి. వాడట్లేదులెండి. అన్ని వేస్ట్ అంటే ఇద్దరు ముగ్గురికి ఎంత ఐటెమ్స్
చిన్న చిన్న బౌల్సే సరిపోతూ ఉంటాయి. అంత పెద్ద పెద్దవి కూడా అంత వేస్ట్. సరే కొన్ని అయితే రిమూవ్ చేయాల్సినవన్నీ రిమూవ్ చేసేసాను. అసలు వాడకపోతే మాత్రం వేస్ట్, ఖచ్చితంగా వేస్టే. మనం ఇంట్లో పెట్టుకున్న అవన్నీ అడ్డమే తప్పించి ఇంకా పురుగులు, కాక్రోచెస్ ఇవన్నీ ఎక్కువైపోతూ ఉంటాయి. కిచెన్ అయితే చాలా చిన్నగా ఉంటుంది. కింద షెల్ఫ్ కానీ పైన కానీ అంత కొంచెం ప్లేస్ తక్కువ ఉన్నట్లే ఉంటుంది. చాలా లిమిటెడ్డే పెట్టుకుంటూ ఉంటా నేనైతే. ఎక్కువ ఎక్కువ తీసుకొచ్చి అంత సర్దుకున్నా కూడా ఒక గిన్నె తీసుకోకపోతే 4 పడిపోతూ ఉంటాయి కదా, అలా ఉంటదనమాట. అందుకే అవసరమైన వాటి వరకు ఎంతవరకు అవసరమో అంతవరకే పెట్టేస్తూ ఉంటా. ఇంకా అవన్నీ క్లీన్ చేసుకొని అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే కొంచెం హాల్లో ఇంకా అక్కడ దేవుళ్ళు పెట్టుకున్నాం కదా ఫొటోస్ అట్లాగా, అక్కడ కూడా క్లీన్ చేస్తూ ఉంటా. డస్ట్ అది పడుతూ ఉంటుంది. ఇంకా మా అమ్మాయి ట్రోఫీస్, మెడల్స్ అవన్నీ రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు కొంచెం అక్కడంతా క్లీన్ చేసుకో, ఎలాగో దేవుడి పటాలు అవి ఉన్నాయి కాబట్టి క్లీన్ చేసి పెట్టేసుకుంటూ ఉంటా. అవి ట్రోఫీస్ అన్ని ఒకసారి తడి క్లాత్తో తుడిసేసి పెట్టేసుకుంటే మళ్ళీ ఎప్పుడో డస్ట్ ఉన్నప్పుడు ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు అన్నట్లు. ఇక్కడైతే ఇంకా గ్రోసరీస్కి వెళ్ళొచ్చాము. ఇవి మిల్లెట్స్ ఇంకా ఫ్లోర్ మిల్ షాప్లో తీసుకొస్తూ ఉంటా ఎక్కువ. అన్ని పప్పులు, మిల్లెట్స్, మనకి కందిపప్పు, మినప్పప్పు లాంటివి అవన్నీ, అలాగే జొన్న పిండి, సజ్జ పిండి మొత్తం ఇంకా మంత్లీకి సరిపడా అయితే తీసుకొస్తూ ఉంటా. ఒక్కోసారి మిగులుతాయి పిండి, అవి కూడా మిగులుతాయి. వేరుశనగ పప్పు 1 కిలో తీసుకొచ్చుకుంటే ఈ కిలోనే నేను 1 మంత్ యూస్ చేస్తానన్నమాట. అంటే తక్కువే తింటుంటాం కాబట్టి. చట్నీలు చేసినా కూడా వెజిటేబుల్ చట్నీస్ ఎక్కువ చేస్తూ ఉంటాను కదా, వేరుశనగ పప్పు కొబ్బరితో తక్కువ చేస్తూ ఉంటా. సో వస్తాయి కరెక్ట్గా 1 మంత్ అట్లా. కానీ మనం ఫ్లోర్ మిల్లో తెచ్చుకుంటే కొంచెం ఎలా అయినా త్వరగా పురుగు పట్టేటట్లుగానే ఉంటాయి. అందుకోసమే ఎక్కువ అయితే తీసుకురాను. 1 కేజీ 1 కేజీ అట్లా తీసుకొచ్చుకుంటే మిగిలినవి క్లిప్ పెట్టి పెట్టేసుకొని వాడుకుంటాను. వేరుశనగ పప్పు అయితే అస్సలు ఉండట్లేదు. అంటే ఫ్లోర్ మిల్లో అది తెలీదు, కొంచెం పురుగైతే వస్తున్నాయి. సరే వేయించుకొని పక్కన డబ్బాలో పోసుకుంటే ఇంకా బాగుంటాయి అని వేయించేస్తున్నా. ఇక్కడ చెప్పాను కదా ముందు రోజు మునగాకు, గోంగూర అవి తీసుకొచ్చానని. ఇంకా మునగాకు అంతా బాగా డ్రై అయింది. ఈ మునగాకు కారం నేను ఆల్రెడీ వీడియోస్లో పెట్టున్నాను, ఒకసారి చెక్ చేయండి. చాలా వీడియోస్లోనే వచ్చినాయి అనుకుంటున్నా. కంపల్సరిగా మనం రోజు రైస్లో అలా తీసుకుంటే బాగుంటుంది. ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఆల్రెడీ పప్పులు ఇవన్నీ పప్పులు ఇవన్నీ వేయించుకొని మిక్సీ జార్లో తీసుకొని, మునగాకు కూడా ఇంకా వేయించుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నా. ఇంకా బ్రెడ్ అది కొంచెం ఉంది. ఇప్పుడు హాలిడేస్ కదా, మా అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది. ఏదో ఆఫ్టర్నూన్ తినడానికని అడుగుతూ ఉంటారు పిల్లలు. సరే ఆ బ్రెడ్ కొంచెం తనకి మొత్తం కొంచెం ఎగ్తో అట్లాగా చేసి ఇచ్చేసాను. బ్రెడ్ ఆమ్లెట్ లాగా అలా వేస్తాం కదా, అలా వేసిచ్చి ఇంకా ఇక్కడ స్టవ్ అయితే మొత్తం క్లీన్ చేసుకున్నా. ఇది ఎగ్జాక్ట్గా వరలక్ష్మి వ్రతం ఫ్రైడే ముందు రోజుది అనమాట. ఇంకా స్టవ్ క్లీనింగు ఇవన్నీ మొత్తం అయిపోయి కొంచెం పాలు ఉంటే కాస్తున్నాను. ఇంకా అక్కడ అంతా క్లీన్ చేసేసుకున్నాను. అంటే ఇంకా కారము అవన్నీ చేశాను కదా, కొంచెం ఎలా అయినా మనకి స్టవ్ అంతా పడతాయి కదా చేసేటప్పుడు. మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్గా అయితే దేవుడి మందిరం, దేవుడి ఫోటోలు, పూజ సామాను ఇవన్నీ క్లీన్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయితే స్కేటింగ్ ఉంది. సరే స్కేటింగ్కి వెళ్దాం. ఈరోజు యాక్చువల్గా ఈ వీడియో తీసిన రోజు అయితే ఇంకా మా వారు లేరనమాట. సరే ట్యాక్సీకి వెళ్దామని చెప్పేసి, ట్యాక్సీకి అయితే ఇంకా కిందికి ఒక 10 మినిట్స్ ముందే వెళ్ళిపోతే ఒక్కోసారి కిందకి వెళ్ళంగానే ట్యాక్సీ దొరుకుతాయి, లేకపోతే ఒక్కోసారి కొంచెం టైం పట్టిద్ది అనమాట. ఇంకా టైం పడితే మళ్ళీ క్లాస్ లేట్ అయిపోతూ ఉంటుంది. కొంచెం ఒక పావు గంట 10 నిమిషాలు ముందే వెళ్తూ ఉంటాం. ఇంకా మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వాటర్ అది పట్టుకొని కిందకైతే వెళ్దాము అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇదే లైఫ్ అన్నట్లు ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ స్కేటింగ్ ఉంటే సగం టైం అక్కడే పోతూ ఉంటుంది. ఇక్కడ చూడండి సూర్యుడు కనిపిస్తున్నాడు. ఇప్పుడు టైం 7 అయింది. ఒక పక్కన సూర్యుడు, చంద్రుడు కూడా వచ్చేసాడు. క్లైమేట్ అయితే ఓకే, అంత వేడిగా ఏం లేదు. ఈవినింగ్ 7 కదా. సరే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.